నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు సమీక్ష జిల్లా కలెక్టర్ జి రవినాయక్, శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి శాఖల వారీగా సమీక్ష. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ, అభివృద్ధి ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయంలోని సముదాయ సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు, ప్రగతిని వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా చేపట్టిన పాఠశాలల్లో రిపేర్, మౌలిక వసతులు పనులు, ప్రగతి, పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ, త్రాగునీరు సరఫరా, మిషన్ భగీరథ నీటి సరఫరా, మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులు, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, R&B, నేషనల్ హైవే, SC, ST, BC సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం శాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతోటి శాఖల వారీగా చేపట్టిన పనులన్నింటినీ సుదీర్ఘంగా సమీక్షించి సూచనలను చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పనులపై అధికారులు దృష్టి సారించాలని, ప్రజా సంక్షేమంకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ఒక టీం లాగా పనిచేయాలని, మహబూబ్ నగర్ నియోజకవర్గంను, జిల్లాను అభివృద్ధి చేయాలని అన్నారు. For all of us, like as I was telling you to the previous convergence meeting last week, and the flagship programs, government flagship programs, ఈ లాస్ట్ 4 months, 3-4 months కంపేర్ చేస్తూ మంచి ప్రోగ్రెస్ తోటి డిస్ట్రిక్ట్ ని మిగతా డిస్ట్రిక్ట్స్ తోటి కంపేర్ చేస్తే మంచి పొజిషన్ లో పర్ఫార్మెన్స్ వైజ్ ఉండడంలో మనమందరం కూడా ముఖ్య పాత్ర వహించాలి. ఈ రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వర్క్స్ గురించి డిస్కషన్, రివ్యూ, గైడెన్స్, డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ సభలో ఈ మీటింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఎవరైతే కన్సర్న్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్, మనము ఈ జిల్లాలో 490 schools ని ఫస్ట్ ఫేజ్ లో, సుమారుగా 380 schools ని సెకండ్ ఫేజ్ లో టేకప్ చేయడం జరిగింది. తీసుకొని ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి 70% ఆఫ్ ది స్కూల్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనకు 1 month లేట్ గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్కూల్ రీఓపెన్ అయినాటి రేపు మార్నింగ్ అన్ని స్కూళ్ళలో, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలందరికీ కూడా స్కూల్ యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, జనరల్ గా మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ప్లస్ ఒక తర్వాత స్కూల్ యూనిఫామ్ రేపు మనం లాంఛనంగా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇస్తా ఉన్నాం. దాని మీద జనరల్ పబ్లిక్ చేసుకోవాలి. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు టు గివ్ హిస్ ఓపెనింగ్ రిమార్క్స్, దెన్ వి విల్ గో. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అడగగానే ప్రజా పరిపాలన చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అనుకున్నాగానే గైడ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా మనమే పాటించాలా, మనం అతిక్రమిస్తే కింద అందరూ కూడా అతిక్రమిస్తారని ఒక గైడింగ్ ప్రిన్సిపల్ తోటి ప్రభుత్వం ముందుకు పోతా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన డ్రాట్ కండిషన్స్ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. చర్యలు తీసుకొని 99% మనకు మంచినీటి ఇక్కట్లు లేకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి నేతృత్వంలో అద్భుతంగా పనిచేసింది. జిల్లా ప్రజల తరఫున, నియోజకవర్గ తరఫున అధికార యంత్రాంగానికి, కలెక్టర్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాము. అందరూ కూడా కరెక్ట్ గా మంచిగా ఆర్గనైజ్ చేసి ఆ పిల్లలకు మోటివేషన్ ఇచ్చి కొత్త టెక్నాలజీని వాళ్ళకి అందించడంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. బహుశా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం మహబూబ్ నగర్ లో ఇంప్లిమెంట్ చేసిన విద్యా బోధన పద్ధతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత